హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవుడిపై నమ్మకం ఉన్న ఏ దర్శకుడైనా తన సినిమా సూపర్ హిట్ అవ్వాలని వేడుకుంటాడు. దేవుడా ఫ్లాప్ పడకుండా చూడని ప్రార్థిస్తారు. కానీ టాలీవుడ్ లో వరుస విజయాలతో విసిగిపోయిన ఓ దర్శకుడు మాత్రం ఒక ఫ్లాప్ స్వామి అని వేడుకున్నాడట. ఏం మాట్లాడుతున్నావురా? ఇంతకు ఆ దర్శకుడు ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 23 సినిమాలు చేసి మెగాస్టార్ కెరీర్ ని నిలబెట్టిన కోదండరామిరెడ్డి గారు. చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఖైదీ, పసివాడి ప్రాణం, అభిలాష, ఛాలెంజ్, ముఠామేస్త్రి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవిని మెగాస్టార్ గా నిలబెట్టిన దర్శకుడు కోదండరామిరెడ్డి గారు. కోదండరామిరెడ్డి చాలా చిన్న వయసులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 28 ఏళ్లకే దర్శకుడుగా జర్నీ స్టార్ట్ చేసి మొదటి సినిమా సంధ్యతోనే సూపర్ హిట్ కొట్టాడు. అంత చిన్న వయసులో ఆయన సాధించిన ఘనతను ఇండస్ట్రీ అంతా ప్రత్యేకంగా చెప్పుకుంది. పెద్ద పెద్ద నిర్మాతల చూపు కోదండరామిరెడ్డిపై పడింది. అప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న క్రాంతి కుమార్ కు ఆయన గురించి తెలిసింది. సంధ్య సినిమా చూసిన క్రాంతి కుమార్ కోదండరామిరెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నాను, అది నువ్వే చేద్దువుగానని హామీ కూడా ఇచ్చాడు. ఇక అప్పుడు న్యాయం కావాలి సినిమాతో మొదలైన ప్రయాణం చిరంజీవిని మెగాస్టార్ ను చేసింది. అయితే కోదండరామిరెడ్డి ఎంత బిజీ డైరెక్టర్ గా ఉండేవారంటే ఆయన ఒక దశలో ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. కోదండరామిరెడ్డి కెరీర్ లో వరుసగా 16 హిట్లు పడ్డాయి. చిరంజీవితో చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ వచ్చింది. అటు కృష్ణ గారితో కిరాయి కోటిగాడు సూపర్ హిట్ చేసిన కోదండరామిరెడ్డికి భారీ డిమాండ్ ఏర్పడింది. నిర్మాతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. మా సినిమా చేయండి అని అడ్వాన్స్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంటి నుంచి బయటకు వస్తే షూటింగ్ తీసుకెళ్ళడానికి 10 కార్లు ఆయన ఇంటి ముందు ఉండేవి. ఏ కారు ఎక్కితే ఏ షూటింగ్ కి వెళ్తామో కూడా తెలియని పరిస్థితుల్లో బిజీ దర్శకుడిగా పనిచేశారు కోదండరామిరెడ్డి. అయితే అంత ఒత్తిడిలో కూడా ఆయన సినిమాలు అద్భుతంగా తెరకెక్కించేవారు. వరుసగా 16 బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేశారు కోదండరామిరెడ్డి. ఉదయం 5 గంటలకు కూడా నిర్మాతలు వచ్చి నిద్రలేపి అడ్వాన్స్ తీసుకోమంటే ఆ ప్రెషర్ తట్టుకోలేకపోయారు సీనియర్ దర్శకుడు. ఒక దశలో ఈ ఒత్తిడి తట్టుకోలేక దేవుడా ఒక్క ఫ్లాప్ సినిమా ఇవ్వని కోదండరామిరెడ్డి వేడుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో 23 సినిమాలు వచ్చాయి. అందులో 1-2 తప్పించి దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. న్యాయం కావాలి సినిమాతో మొదలైన వీరి జర్నీ ఖైదీ, అభిలాష, ఛాలెంజ్, రుస్తుం, దొంగ, విజేత, కిరాతకుడు, రాక్షసుడు, వేట, రక్త సింధూరం, ముఠామేస్త్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కొనసాగింది. చిరంజీవికి స్టార్ హీరోగా లైఫ్ ఇచ్చింది కోదండరామిరెడ్డి గారే. అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగిందేమో కానీ వీరి మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు. చిరంజీవి కూడా తన కెరీర్ ని నిలబెట్టిన దర్శకుడుగా కోదండరామిరెడ్డి పేరు ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినట్టు కనిపించలేదు. చిరంజీవి తనను స్టార్ గా నిలబెట్టి లైఫ్ ఇచ్చిన దర్శకుల లిస్ట్ లో కోదండరామిరెడ్డిని చేర్చలేదట. కొన్ని సందర్భాల్లో తన దర్శకుల గురించి మాట్లాడాల్సి వస్తే మెగాస్టార్ కోదండరామిరెడ్డి పేరు అసలు ఎక్కడా చెప్పకపోవడం ఆశ్చర్యకరం. మరి వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఓ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి గారు కూడా ఈ విషయంపై స్పందించారు. చిరంజీవి తన దర్శకుల గురించి మాట్లాడుతూ తన పేరు కనీసం ప్రస్తావించకపోవడం తనను బాధించిందని, ఎవరు ఏమనుకున్నా ఆ విషయంలో చిరంజీవి అలా చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారట. ఈ రకంగా మెగాస్టార్ కోదండరామిరెడ్డిని అవమానించారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో నిలబెట్టిన దర్శకుడిని చిరంజీవి ఎందుకు దూరం పెట్టాడా అనేది సస్పెన్స్ గానే కొనసాగింది. థ్యాంక్ యూ గైస్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు.